బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసే వాళ్ళందరూ జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా రాజా సాబ్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మీకు? లుక్ మంచినే ఉంది. ఎక్స్పెక్టేషన్ లేవంటే పాత డార్లింగ్ చూస్తాం మేము అని ఒక చిన్న ఆశ. అంటే డార్లింగ్ ఎలా ఉంటే హ్యాపీయా? ఇచ్చే హ్యాపీ. డార్లింగ్ మూవీ నేను ఒక 30 సార్లు చూసింటాను. 30 సార్లు చూసావా? యూట్యూబ్లో కొట్టుడే కానీ అయినా కానీ మూవీ నచ్చింది నాకు. అంటే దాంట్లో కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ కానీ ఒక అమ్మాయిని ఎలా ట్రాప్ చేయాలి ఇదని సంథింగ్ చాలా ఉంటుంది కదా. ఈయన అబద్ధం చెప్తే ఇది నిజంగా మారుతుంది కదా. దాని గురించి సస్పెన్స్ ఉంటుంది కాబట్టి మూవీ బాగుంటుంది. దాని అలా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మిర్చి లాంటి మాస్ ఫ్యామిలీని కాపాడుతూ శత్రువునైనా మిత్రుని చేసుకోవాలన్న ఒక క్యారెక్టర్ అలాంటి ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఏ మూవీ అంటే అదే డార్లింగ్ ఇష్టం నాకు. డార్లింగ్ మిర్చియా? అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్ దీంట్లో రాజాసాబ్లో చూశారు కదా, ఆ లుంగి కట్టుకోవడము ఆ మాస్ లుక్ అదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అన్నను మొదటి సినిమాలో చూసినట్టు ఈశ్వర్లో చూసినట్టుంది. ఈశ్వర్లో చూసినట్టుంది. ఈశ్వర్ సినిమా కూడా చూసినా. ఏజ్ గ్యాప్ ఉండొచ్చేమో కానీ అన్న మాత్రం అదే ఎంట్రీ ఇస్తాడు, అదే ఎనర్జీ, అదే లుక్, అదే ఇంకా మాస్ అదే లుక్ లాగా అనిపించిందా? హ్యాపీయా మరి ఇలాంటి సినిమాలు తీస్తే? హ్యాపీ కదన్న. ఇవి ఒకసారి కాబట్టి 3 మార్లు చూస్తాం. 100 రూపాయలు పెట్టి ఇప్పుడు 50 రూపాయలు పెట్టారు, 4 మార్లు చూస్తాం. 100 రూపాయలు పెడితే 2 మార్లు చూస్తాం. మూవీ అయితే పక్కన చూడాలి. ఇలాంటి మూవీస్ బాగుంటాయి. సొసైటీకి కూడా ఏంటంటే ఫ్యామిలీ పరంగా తీసుకెళ్లి చూడడానికి మెయిన్ రీజన్ లవర్స్ తో కాకుండా ఫ్రెండ్స్ తో కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా వెళ్దాం దా, సినిమా బాగుంటది అన్నది, మంచిగా తీసినారు, మెసేజ్ ఉంటుంది దీంట్లో అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కామెడీ కోసం పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసమైనా వెళ్ళొచ్చు. పిల్లల సంతోషానికి ఫ్యామిలీ మెంబర్స్ సంతోషానికి దీంట్లో కిస్ అవి ఉండవని చెప్పేసి ఫ్యామిలీతో కూర్చొని సరదాగా చూసే మూవీ. దీంట్లో అంటే ఇంతకుముందు సినిమాలలో ప్రభాస్ అన్న మాస్ సాంగ్ కానీ డ్యాన్స్ కానీ ఎక్కువ లేవు. ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ అన్న డ్యాన్స్ చాలా రోజుల తర్వాత చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అన్న మూవీ మొత్తం 3.5 గంటలు డ్యాన్స్ వేసినా అటు నడిచినా ఇటు నడిచినా అన్న లుక్ మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఓల్డ్ లాగా చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. దానికోసమైనా మూవీకి వెళ్ళాలి. నిజమైందా? దానికోసమైనా ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి. ఈశ్వరు, డార్లింగ్, మిర్చి, మాసు, క్లాస్, ఫ్యామిలీ అన్ని ఉంటాయి. లవరు, ఈ రౌడీజం అనేది సూపర్ ఉంటుంది మూవీ అన్నది. నేను మిర్చి, డార్లింగ్, ఈశ్వర్ అనే మూవీ చూడండి. ఈ 3 కలిపి సినిమా తీసినా హిట్ కొట్టేస్తుంది. కలికి అంత హిట్ కొట్టేస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి ఖచ్చితంగా కామెడీ వర్సెస్ ఎమోషనల్ ఫ్యామిలీ పరంగా ప్రేమ పరంగా ఉంటేనే ఖచ్చితంగా హిట్ కొడుతుంది మూవీ.